అవును, స్నేహం అనే బంధం చాలా గొప్పది. మనం ఎవరితో షేర్ చేసుకోలేని కొన్ని పర్సనల్ విషయాలు మన ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటాం. కానీ ఫ్రెండ్ అనే ముసుగేసుకున్న ఆ మనిషి ఎలాంటి వాడు అన్నదే ఇంపార్టెంట్. నీ ఫ్రెండ్ మంచోడైతే అది చాలా గొప్ప విషయం, నువ్వు అదృష్టవంతుడివి కూడా. కానీ నీతో నమ్మకంగా ఉన్నట్టు నటిస్తూ తన స్వార్థం కోసం నీతో తిరిగే మనిషి అయితే మాత్రం నిర్దాక్షిణ్యంగా ఇప్పటికిప్పుడే అతన్ని వదిలేసేయి. ఎందుకంటే బద్ధ శత్రువుల వల్ల కలిగే నష్టం కన్నా నమ్మిన వ్యక్తితో నమ్మక ద్రోహం వల్ల కలిగే నష్టం మాత్రం చాలా బలంగా ఉంటుంది, మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని మనం తట్టుకోలేము. శత్రువు విసిరిన కత్తి కంటే స్నేహితుడు విసిరిన కత్తికి ఖచ్చితంగా దిగుతుంది డైలాగ్స్. ఇది రియల్ లైఫ్ లో ఏదైనా జరిగిందా? చాలా మంది స్నేహితులు మోసం చేశారు, డబ్బులు నా ఆస్తి అంతా పోయింది, రోడ్డు మీద వచ్చాను, ఇలాంటివన్నీ జరిగినాయి. ఓకే, ఎంత పోగొట్టుకున్నావు టోటల్గా నీ కెరియర్? 100 కోట్ల పైన పోయాను. 100 కోట్ల పైన. సో మళ్ళీ అవి తిరిగి రావు. తప్పదు, స్నేహానికి పరీక్ష తప్పదు. సీతమ్మ తల్లికి అగ్ని పరీక్ష జరిగింది, అలాంటిది నీ స్నేహం ఎంత?